హీరో నాగచైతన్య హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. హీరో నాగచైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాగచైతన్య సమంత 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నేళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారనుకునే లోపే వీరు విడిపోయారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు, నాగచైతన్యదే తప్పు అంటూ సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తోంది. అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకున్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్లో ఉన్నాడు. నాగచైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే సైలెంట్తో శోభితను రెండో వివాహం చేసుకున్నాడు. సమంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. అయితే పెళ్లి తర్వాత ఎవరి జీవితాలు వారు జీవిస్తున్నారు. కానీ ప్రేమించుకున్న సమయంలో వీరు చేసిన తప్పు ఎప్పటికీ వారిని వెంటాడుతోంది. సమంత నాగచైతన్యలు ప్రేమించుకునే రోజుల్లో చేతిపై ఒకే రకమైన టాటూలు వేయించుకున్నారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. వీరి పెళ్లికి ముందే ఈ టాటూలు వైరల్ కావడంతో సమంత నాగచైతన్య ప్రేమించుకుంటున్నారని అంతా ఫిక్స్ అయ్యారు. దానికి తగ్గట్టుగానే వీరి పెళ్లి కూడా జరిగింది. అయితే కొన్ని సంవత్సరాలకే వీరు విడిపోయారు. అయితే వీరి చేతిపై వేయించుకున్న టాటూలు మాత్రం అలాగే ఉన్నాయి. తాజాగా సమంత తన చేతిపై ఉన్న టాటూను తొలగించింది. అయినా కూడా ఆ టాటూ కొద్దిగా కనిపిస్తోంది. ఇలా చైతన్యకు సంబంధించిన ఒక్కో మెమోరీని తొలగించేస్తోంది సమంత. దయచేసి మళ్లీ ప్రేమలో పడి ఇలా టాటూలు వేయించుకోవద్దంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.